నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడినప్పటికీ వాటికి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించి అందులో సఫలమవుతారు. అయితే చెప్పుదగిన స్థాయిలో మాత్రం సానుకూలమైన ఫలితాలు ఉండవు. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాన సంబంధమైన విషయాలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఏర్పడినటువంటి స్తబ్దత ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం కొంతవరకు సానుకూలపడతాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తించే పరిస్థితి గోచరిస్తుంది. స్నేహితుల్ని, భాగస్వాముల్ని కలిపి కార్యక్రమాలు, వ్యాపార వ్యవహారాలు చూస్తున్నప్పటికీ ఎవరికి వారిని సపరేట్గా చూడటం అనేది జరుగుతుంది. శక్తి సామర్థ్యాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఆ విధంగా వాళ్ళని ఉపయోగించుకుంటారు. అదేవిధంగా స్నేహితుల మీద ప్రేమ చూపిస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది కూడా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగానే క్రియేట్ చేయగలుగుతారు. ప్రతి కోణంలో కూడా ప్రతి విషయాన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీరు ప్రధానమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవడంలో చాలా పొరపాట్లు చేస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో, లక్ష్మీ తామరవతులతో మహాలక్ష్మీదేవి పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. విదేశీయాన సంబంధమైన విషయాలు కూడా ఇందువల్ల లాభిస్తాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి నమ్మినటువంటి వ్యక్తుల వల్ల, ఆత్మీయుల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వైరాగ్యం కలుగుతుంది, కోపం కలుగుతుంది. జీవితంలో ఎవరి మాట వినకూడదు, విని మన నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి మీరుగా నిశ్చయించుకుంటారు. మీరు అనుకున్నటువంటి వివాహం ఏదైతే ఉందో దాన్ని చేసుకోవడానికి, సానుకూలపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరించట్లేదు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే వర్తిస్తుంది. పెద్దలకు తెచ్చినటువంటి వివాహ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కుదురుతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలంగా ఉన్నాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. విద్యార్థులు ప్రతిభా పాఠవాళ్ళు తగినటువంటి మంచి స్థితిని పొందగలుగుతారు. అయితే నరదృష్టి, బంధుదృష్టి, గురుదృష్టి ఎక్కువగా ఉన్న కారణం చేత దైవికమైనటువంటి పొడితోటి ధూపం బయట చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా పరిమళ గంధంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి, మీ ఇష్టమైన దేవతలకి అందరికీ కూడా ఆ పరిమళ గంధాన్ని చల్లుతూ పూజ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు మరొక మనవి, ఈతలకి పిక్నిక్లకి మాత్రం వెళ్ళొద్దు. కాలం అనుకూలంగా లేదు, దుర్నిమిత్తమైన కాలంగా ఉంది కాబట్టే ఈ సూచన చేస్తున్నాను. క్రమశిక్షణాయుతమైన జీవితమే మీకు చాలా మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం సరస్వతీ తిలకాన్ని ధరించడం, అదేవిధంగా జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.